హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడ్. ఈ రోజు మన 3 ఇండస్ట్రీస్ మాక్సిమం బ్లాస్ట్ అయినాయి. అంటే సెన్సెక్స్ మీకు 1000 పాయింట్స్ అప్ లో క్లోజ్ అయింది, నిఫ్టీ 289 పాయింట్ అప్ లో క్లోజ్ అయింది, బ్యాంక్ నిఫ్టీ మీకు 762 పాయింట్ అప్ లో క్లోజ్ అయింది. నిన్న వీడియోలో నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను, మార్కెట్ ఈస్ అప్ ట్రెండ్ లో ఉందని చెప్పాను. నేను దాని లెవెల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. ఎస్పెషల్లీ రిలయన్స్, మారుతి అండ్ యాక్సిస్ బ్యాంక్ ఈ 3 కండిషన్ చెప్పాను. రిలయన్స్ ఆల్రెడీ అప్ ట్రెండ్లో ఉంది, అది రేపు మార్నింగ్ కానీ ఓపెన్ అయిన వెంటనే మీరు బై చేయకండి, కొంచెం వెయిట్ చేస్తే కొంచెం కిందకి వెళ్తుంది. అక్కడి నుంచి మీరు బై చేస్తే అది చాలా 1370కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్. ఈరోజు ఆల్మోస్ట్ జరిగింది అదే జరిగింది. అది ఓపెన్ అయిన తర్వాత 1320 వరకు వెళ్ళింది. అక్కడి నుంచి రివర్స్ వచ్చింది. అది ఎంత ఫాస్ట్గా పైకి వచ్చింది చూడండి. 1374 ఇస్ ద హై. ఇదే నేను యాక్చువల్లీ మీకు చెప్పిన లెవెల్ 1370 ఇస్ ద లెవెల్ అని చెప్పాను. అది 1374 వచ్చి 1368 దగ్గర క్లోజ్ అయింది. సో రేపు ఇది యాక్చువల్లీ అప్ ట్రెండ్లోనే ఉంది, ఇది ఇంకా అప్ ట్రెండ్కి వెళ్తుంది. 1371 కానీ క్రాస్ అయితే ఇంకా పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది. దీని పొజిషన్ చూసుకొని చెక్ చేసుకోండి. ఇదే కాకుండా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, చాలా అన్ని స్టాక్స్, ఎస్బీఐ ఇటువంటివన్నీ చాలా చాలా సపోర్ట్ చేసాయి ఈరోజు. అన్నీ ఎస్బీఐ అయితే ఆల్మోస్ట్ 2.5% అప్ వెళ్ళింది. యాక్సిస్ బ్యాంక్ ఇస్ 2.5%. యాక్సిస్ బ్యాంక్ కూడా నేను చెప్పాను మీకు, అది 52 వీక్స్ హైకి వెళ్తుంది, వెయిట్ చేసి చూడండి అని చెప్పాను. ఐసిఐసిఐ బ్యాంక్ 24 రూపీస్ అప్. ఐసిఐసిఐ బ్యాంక్ 24 రూపీస్ అప్ అంటే ఇమాజిన్ చేసుకోండి ఎంత పైకి లేపుతుంది నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని ఒకసారి అర్థం చేసుకోండి. వీటన్నిటి వల్ల బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ బాగా పెరిగాయి. సో రేపు కండిషన్ ఏంటి, రేపు మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ రేపు ఎలా ఉంటుంది, అసలు ఈ మార్కెట్స్ ఇలానే ఉంటాయా, లేదంటే డౌన్గా ఉంటుందా, లేదంటే ఫ్లాట్గా ఉంటుందా అనేది మనకు తెలుసుకోవాలంటే మీరు మన ఇండెక్స్ స్టాక్స్ కంపల్సరీగా నేను మీకు వై ఇండెక్స్ 5 అని మన సబ్స్క్రైబర్స్కి నిఫ్టీ కింద నిఫ్టీ స్టాక్స్, బ్యాంక్ నిఫ్టీ కింద బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ మీకు టోటల్ డీటెయిల్స్ ఇస్తుంటాను. మీరు దానిగా చూసుకుంటే మీకు రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ రోజు మీకు యూస్ఫుల్ స్టాక్స్ ఏమున్నాయనేది, అప్లో ఉన్నాయా, డౌన్లో ఉన్నాయా, బైలో ఉన్నాయా, సెల్లో ఉన్నాయా అనేది మీకు తెలుస్తుంటుంది. కాబట్టి వాటిని చూసి మీరు కన్క్లూషన్ రావచ్చు. మన సబ్స్క్రైబర్స్ అయితే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి, మీరు డైరెక్ట్గా ఫస్ట్ రిలయన్స్ పొజిషన్ చూసుకోండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పొజిషన్ చూసుకోండి, ఐసిఐసిఐ బ్యాంక్ పొజిషన్ చూసుకోండి, అండ్ ఇన్ఫిటీసియస్ ఈ 5 స్టాక్స్ని డివైడ్ చేసుకోండి. ఒక 2 పైనుండి 2 అంటే నిన్నటితో కంపేర్ చేస్తే అప్లో ఉండి ఒక 3 కానీ డౌన్లో ఉన్నాయనుకోండి, అది కదలదు. ఎవ్రీ టైమ్ ఈ ప్రాబ్లమ్ విత్ సెన్సెక్స్ ఏంటంటే దీని ఎక్స్పైర్ అయినాగానే పొద్దున ఒక 1 అవర్ పైకి కిందకి మూమెంట్ ఉంటుంది, తర్వాత 10:30 నుంచి మొదలు పెడుతుంది, 3:30 వరకు స్ట్రైట్ లైన్ లాగా ఉంటుంది అది. అందుకని ఎవరు ట్రాప్ కాకండి, చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా స్టాక్స్ ఎలా ఉన్నాయి, అసలు మొమెంటం ఉండే ఛాన్స్ ఉందా లేదా అని చూసుకోండి. కానీ ఇప్పుడున్న సెన్సెక్స్ పొజిషన్లో ఎక్కడైతే క్లోజ్ అయిందో దాన్ని బేస్గా తీసుకుంటే తప్పకుండా మీకు మొమెంటం ఉండే అవకాశం రేపు ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే దెర్ ఈస్ ఎవరీ పాసిబిలిటీ ఆఫ్ హ్యూజ్ మొమెంటం ఉండే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను, అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. మోస్ట్లీ 2437 ఇస్ నిఫ్టీ లెవెల్, కాబట్టి ఆ లెవెల్ బ్రేక్ అయితే ఫాస్ట్గా కిందకి వెళ్ళే అవకాశం ఉంటుందేమో. ఒకసారి మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. 80,224 సెన్సెక్స్ లెవెల్, ఇది వాచ్ చేసుకోండి. దీని పైన కానీ ఉంటే పైకి వెళ్తుంది, ఇది కానీ బ్రేక్ అయిందంటే మాత్రం ఫాస్ట్ కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి. యుఎస్ మార్కెట్స్ కానీ మీరు కానీ చూసుకుంటే అవి ఇప్పుడు డౌన్లో ట్రేడ్ అవుతున్నాయి. బట్ యాజ్ సచ్ నాస్డాక్ అండ్ S&P 500 ఈ 2 అప్ ట్రెండ్లో ఉన్నాయి, ఇంకా కూడా అప్ ట్రెండ్లోనే ఉన్నాయి. వేరే ట్రెండ్లో ఉంది. అది 39,600 ఆల్రెడీ ఇప్పుడు కూడా టచ్ అయ్యింది. ఈరోజు కూడా 39,800 వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇట్ ఇస్ ట్రైంగ్ టు కమ్ అప్. సో మోస్ట్ ఆఫ్ అది 40,550 క్రాస్ అవ్వాలి. ఈరోజు క్రాస్ అవుతుందా, లేదంటే రేపు ఎల్లుండి లోపల క్రాస్ అవుతుందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మీరు చేసుకోవాల్సిన లెవెల్ ఏంటంటే 17,000 ఆల్రెడీ మీకు నాస్డాక్ S&P 500కి లెవెల్స్ ఇచ్చినాను. 17,130 ఇది వాచ్ చేసుకోండి. ఈరోజు లో ఇస్ మీరు నాస్డాక్ తీసుకుంటే ఇదే లో, యాక్చువల్లీ 17,128 లో, అండ్ S&P 500 5465 ఇస్ ద లెవెల్. S&P 500 ఈరోజు లో వచ్చేది 5467 ఇస్ ద లెవెల్. మీరు చూసుకోండి ఇప్పుడు ట్రేడ్ అవుతున్న లెవెల్. ఇది 40,550 ఈ లెవెల్ క్రాస్ అయిందంటే మాత్రం ఓవరాల్గా మార్కెట్, యుఎస్ మార్కెట్స్ కూడా బాగా పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ దే ఆర్ ట్రేడింగ్, అది నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎండ్ ఆఫ్ ది డేకి ఫ్లాట్ క్లోజ్ అవుతాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది యుఎస్ మార్కెట్ సంబంధించింది. ఇప్పుడు మన చార్ట్స్ చూసుకుందాం. ఈరోజు చార్ట్స్ చూడండి. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ చార్ట్స్ ట్రేడ్ చేసిన వాళ్ళు విత్ మినిమం సిగ్నల్స్, చాలా తక్కువ సిగ్నల్స్ తోటి ఎంత బెనిఫిట్ అయింటారంటే నేను అనుకోవడం ఈరోజు రియల్లీ ఇట్స్ జాక్పాట్ డే ఫర్ అవర్ సబ్స్క్రైబర్స్ అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఓపెన్ అయిన తర్వాత కొంచెం సేపు కిందకు వచ్చింది నిఫ్టీ, అక్కడి నుంచి కంటిన్యూస్గా ఓపెన్ అయిన తర్వాత ఫాస్ట్గా పైకి వెళ్ళింది, ఫస్ట్లో టచ్ అయింది,
మళ్ళీ ఓపెన్ దగ్గరకు వచ్చింది, అది 24,070. అక్కడి నుంచి చూడండి 24,135, 24,181, 24,239, 24,297 అండ్ 24,355 ఈజ్ హై. అది మన లెవెల్ ఇస్ టీసీఐ లెవెల్ ఇస్ 24,337. ఆల్మోస్ట్ అక్కడే ఉంది ఇప్పుడు. ఈరోజు క్లోజ్ అయింది, అక్కడే క్లోజ్ అయింది. సో రేపు మీరు వాచ్ చేసుకోవాల్సిన లెవెల్ వచ్చి 22,337 వాచ్ చేయండి. అది కానీ బ్రేక్ అయితే 24,070 టీసీఆర్ లాగా అనుకోండి. ఆల్మోస్ట్ ఈ లెవెల్ ఇక్కడ ఉంది కాబట్టి నిన్న కూడా చెప్పాను ఇదే లెవెల్ మీకు 24,073 అండ్ 24,311 అని చెప్పి నేను చెప్పాను నిన్న మీకు వీడియోలో చెప్పిన లెవెల్. ఈరోజు కూడా రేపు కూడా కానీ అది కానీ బ్రేక్ అయింది అనుకోండి, కనీసం ఒక 100 పాయింట్లైనా మినిమం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అది క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా అనేది లెవెల్ చెక్ చేసుకోండి. ఇది ఈరోజు మన చార్ట్ చూడండి, ఎంత ఈజీగా ట్రేడ్ చేసుకుంటారో. మార్నింగ్ పొజిషన్ తీసుకున్న వాళ్ళకి ఎంత బెనిఫిట్ అంటారో ఒకసారి చెక్ చేసుకోండి. సేమ్ ఇస్ ద కేసు బ్యాంక్ నిఫ్టీ కూడా. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు సేమ్ ఇదే పొజిషన్లో ఉంది చూడండి. ఓపెన్ అయింది, ఓపెన్ అయిన తర్వాత కొంచెం ఒక్క సెకండ్ కిందకి వెళ్ళింది. అక్కడి నుంచి ఓపెన్ నుంచి ఫస్ట్ అయ్యి, సెకండ్ అయ్యి, థర్డ్ అయ్యి, ఫోర్త్ అయ్యి, ఫిఫ్త్ అయ్యి దగ్గరికి వెళ్ళిపోతూనే ఉంది పైకి. తర్వాత ఎప్పుడైతే 12:30 ఆ టైంకి హై రీచ్ అయిపోయిందో 55,368 హై టచ్ అయింది. అక్కడి నుంచి చూడండి ఇంకా కదలలేదు, లాస్ట్ మినిట్ వరకు అక్కడే ఉన్నది. ఇటువంటి గైడెన్స్ మీకు కండెస్టిక్ చార్ట్లు దొరకదు కాబట్టి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా అంటే మీరు తప్పకుండా దాన్ని రిన్యూ చేసుకోండి. మనది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు. తర్వాత ఇంకా మీకు మన యూట్యూబ్ ఛానల్లో మీరు కామెంట్స్ కానీ పోస్ట్ చేస్తే, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పోస్ట్ చేస్తే మీకు ఏ స్టాక్ కావాలన్నా సరే నేను మీకు స్టాక్స్ పోస్ట్ చేసేదని ట్రై చేస్తాను. స్టాక్ సింబల్ ఇచ్చేటప్పుడు మీరు కరెక్ట్గా సింబల్ ఇవ్వండి నాకు. మార్నింగ్ మీరు స్టాక్ ట్రైల్ అని అడిగారు, అది టరిల్ యాక్చువల్లీ TARAL, అది ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్. TRAIL అని అడిగితే మన దగ్గర ఉండే డేటాబేస్లో కొడితే అది రాదు, అది కష్టం అవుతుంది. మార్నింగ్ టైం అంత స్పెండ్ చేసి సెర్చ్ చేసి వెతకడం కష్టం అవుతుంది. అందులో నేను మీకు ఇంటరాక్షన్లో ఉన్నాను కాబట్టి మీకు డిఫికల్ట్ అవుతుంది. మీరు వీళ్ళంత మటుకు ఏ కంపెనీని అడిగినా దాన్ని ఫుల్ నేమ్ రాయండి పక్కన. దాని ఫుల్ నేమ్ కానీ రాస్తే నాకు క్లారిటీ ఉంటుంది. దాన్ని బెస్ట్ ఏది అడిగినా సరే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను. యాజ్ ఆఫ్ నౌ దట్ టరిల్ అనే కంపెనీ ఇట్ ఈస్ డౌన్ ట్రెండ్లో ఉంది. 570 కింద ఉంది కాబట్టి ఆ డౌన్ ట్రెండ్లో ఉంది. అది 450కి నెక్స్ట్ వారం లోపల పోయే అవకాశం ఉంటుంది. అందుకని దాని దగ్గరికి ఇప్పుడల్లా పోకండి. 570 దాటిన తర్వాత కావాలంటే చూసుకోవచ్చు. మోస్ట్ ప్రాబ్లీ అది 450కి వెళ్తుంది. అది కూడా బ్రేక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా లాస్ట్ మంది ఈ FIS డేటా చెక్ చేసుకుందాం. FIS ఈరోజు బయర్స్ ఉన్నారు, DIS కూడా బయర్స్ ఉన్నారు. ఇద్దరు బయర్స్ ఉన్నారు. 5,291 crores బయింగ్ జరిగింది నెట్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ మార్కెట్ సంబంధించిన డేటా అండ్ ఎలా ట్రేడ్ చేయాలి, US మార్కెట్ సంబంధించింది టోటల్. రేపు ఎలా ట్రేడ్ చేసుకోవాలని కూడా చెప్పున్నాను. మీరు దీన్ని చూసి మీకు కానీ నచ్చినట్టుంటే మన వీడియోని వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఈ లెవెల్స్ని ఏదైతే ఇస్తున్నానో ఇది మాత్రం మీరు స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఎస్పెషల్లీ ఆప్షన్స్ కానీ లేదంటే ఫ్యూచర్స్ కానీ ఏది ట్రేడ్ చేస్తున్నా సరే 2 ట్యాబ్స్లో మీరు ఫస్ట్ ట్యాబ్లో మీరు ఆప్షన్స్ కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ 2 పక్కన పెట్టుకోండి. నేను ఆల్రెడీ మార్నింగ్ రోజు ఒక స్టాడిల్ కిందకి ఇస్తుంటాను సేమ్ స్ట్రైక్ ప్రైస్ మీద. అది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసుకోండి. లేదు మళ్ళీ మీరు ఏదైతే ట్రేడ్ చేయాలనుకుంటారో నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ ఏదైనా సరే మీరు ట్రేడ్ చేయాలనుకుంటే దాన్ని కంపల్సరీగా మీరు ఆ చార్ట్ని వేరే ట్యాబ్లో ఓపెన్ చేసి పెట్టుకోండి. మీరు 2-3 ట్యాబ్లో ఈజీగా ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు మన స్టాక్స్, మన చార్ట్స్ని. వాటిని చూసుకొని మీరు ట్రేడ్ డెసిషన్స్ తీసుకోండి. ఎందుకంటే మీకు లెవెల్ ఆఫ్టర్ లెవెల్ తెలుస్తుంటుంది కాబట్టి వన్స్ మీకు ఒకసారి ఈ లెవెల్ ఆఫ్టర్ లెవెల్ ట్రేడింగ్ అలవాటు పడింది అనుకోండి, ఇంకా మీరు ఎవరేం చెప్పినా మీరు నమ్మరు. డైరెక్ట్గా ఓన్లీ వీటిని బేస్ చేసుకుని ట్రేడ్ చేస్తారు. This is what I just want to say. Subscribe to us if you are happy with us. మా లైవ్ బైసర్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ నుండి రెన్యూ కానీ చేసుకోవడం తప్పకుండా రెన్యూ చేసుకోండి. థ్యాంక్ యూ.